నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పల్సర్ 160 వెహికల్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా 1 ఇయర్ నుంచి నడుస్తుంది. సో సక్సెస్ఫుల్గా మార్కెట్లో నడుస్తుంది పల్సర్ NS 160. ఈ వీడియోలో ఈ పల్సర్ 160 గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ వెహికల్ ఆల్రెడీ కస్టమర్ యూజ్ చేశాడు. ఆల్రెడీ 5 months నుంచి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాడు. అలాగే 5,000 కిలోమీటర్లు కూడా తిరిగింది. 5,365 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో కస్టమర్ అడిగిన ఫీడ్బ్యాక్ మీకు కూడా చెప్తాను. సో మీలో ఎవరైనా ఈ వెహికల్ వాడుతున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వెహికల్ ఎలా నడుస్తుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో సస్పెన్షన్ ఎలా ఉంది, ఎంత మైలేజ్ వస్తుంది, కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఇప్పుడు కస్టమర్ యూజ్ చేసిన ఈ వెహికల్ గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద బెల్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్ సర్వీస్ మెయింటెనెన్స్ షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఇంజన్ సౌండ్ మనం చెక్ చేద్దాం. ఇంజన్ సౌండ్ బీటింగ్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేద్దాం. ఫుల్ ఫ్రేమ్ వేసుకో. ఇంజన్ బీటింగ్ అయితే ఆ విధంగా కనిపిస్తుంది. సో దీని సైలెన్సర్ అయితే ఫుల్ కవరింగ్ లేదు. ఇంజన్ కింద సైలెన్సర్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఇంజన్ బీటింగ్ ఈ విధంగా వస్తుంది. సో లైక్ మీకు KTM లాగా ఇంజన్ బీటింగ్ వస్తుంది. KTM అంత నాయిస్ రాకపోయినా, KTM అంత కాకపోయినా కొంచెం స్మూత్గా మీకు ఇంజన్ బీటింగ్ అయితే వస్తుంది. సో ఫుల్ కవరింగ్ సైలెన్సర్ కాకుండా కింద ఎగ్జాస్ట్ సిస్టమ్ దీనికి ఇంజన్ కింద ఇవ్వడం జరిగింది. సో మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ పల్సర్ 160కి సైలెన్సర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మొత్తం కింద ఇవ్వడం జరిగింది. సో కింద స్మాల్ టైప్ సైలెన్సర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జిస్టింగ్ పల్సర్లు అన్నిటికి కూడా మనకి ఫుల్ కవరింగ్ సైలెన్సర్ ఉంటుంది, కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది సైలెన్సర్ మొత్తం. సైలెన్సర్ ఇక్కడ ఇవ్వడం వల్ల మనకి ఫుల్ కవరింగ్ అయితే మనకి స్మూత్ వస్తుంది, కానీ ఇది కొంచెం నాయిస్తో మనకి సౌండ్ రావడం వల్ల మనకి స్పోర్ట్స్ లుక్ బైక్ టైప్లో మనకి సైలెన్సర్ నాయిస్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే రియర్ వ్యూ మనం గమనిస్తే, ఈ బైక్ యొక్క రియర్ వ్యూ మనం గమనిస్తే రియర్ వ్యూ ఈ విధంగా కనబడుతుంది. రియర్ వ్యూ మనకి స్పిట్ టైప్ రియర్ హాగర్ అయితే ఉంటుంది. స్పిట్ టైప్ హాగర్ అయితే ఉంది. టైల్ ల్యాంప్ ఇచ్చాడు. అలాగే మనకి 2 levels సీట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పర్ లెవెల్, లోయర్ లెవెల్ 2 levels సీట్ అయితే ఇచ్చాడు. ఇండికేటర్స్ అయితే మనకి కట్ టైప్లో ఇవ్వడం జరిగింది. ఈ కట్ టైప్తో పాటు దీంట్లో అయితే LED ల్యాంప్ ఇవ్వలేదు, నార్మల్ హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. స్మూత్గా కనిపిస్తుంది. సో వెహికల్ ఎప్పుడైనా కింద పడినా కూడా మనకి ఇండికేటర్స్ కట్ అయ్యే అవకాశం తక్కువ. రియర్ వ్యూ మనం గమనిస్తే రియర్ వ్యూ మొత్తం ఇలా హాగర్తో కవర్ అయింది. ఎప్పుడైనా మనకి తడి ప్రదేశంలో ముందుకు పోయినప్పుడు మనకి డస్ట్ కానీ లేదా మట్టి కానీ మీద పడకుండా ఈ హాగర్తో మనకి ప్రొటెక్షన్గా ఉంటుంది. సో అదేవిధంగా మనకి క్యాష్ వీల్ గమనించినట్లయితే మొత్తం వైట్ కలర్తో కవర్ అయ్యి ఉంది. మొత్తం వీల్ అంతా వైట్ కలర్తో కవర్ చేశాడు. సో వైట్ కలర్ మీద ఈ రెడ్ కలర్ టేప్తో కవర్ చేశాడు. సో ఈ రెడ్ కలర్ టేప్ ఉండడం వల్ల మనకు లాంగ్ లుక్లో, స్పోర్ట్స్ లుక్లో కనిపిస్తుంది ఈ బైక్ మనకి. సో అదేవిధంగా సైలెన్సర్ మన ఎగ్జిస్టింగ్ పల్సర్ చూసుకున్నట్లయితే, ఎగ్జిస్టింగ్ పల్సర్ మొత్తం ఫుల్ కవర్తో సైలెన్సర్తో కవర్ అయి ఉంటుంది, కానీ లాంగ్ లుక్లో చూసుకుంటే మీకు స్పోర్ట్ టైప్లో కనిపిస్తుంది ఈ బైక్ మొత్తం. ఫ్రెండ్స్, అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సస్పెన్షన్, మోనో సస్పెన్షన్ అయితే ఇచ్చాడు. దాంతోపాటు పక్కన నైట్రాక్స్తో దీంట్లో అయితే ఆయిల్తో ఫిల్ అయి ఉంటుంది. సో ఈ ఆయిల్ లెవెల్ మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఆయిల్ లెవెల్ తగ్గితే మనకు సస్పెన్షన్ కూడా స్మూత్నెస్ తగ్గే అవకాశం ఉంది. సో సస్పెన్షన్ అయితే ఈ విధంగా ఉంది ఈ బైక్లో. ఈ ఆయిల్ లెవెల్ అయితే మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకి స్మూత్నెస్తో మనకి సస్పెన్షన్ ఉంటుంది. ఈ ఫుట్ రెస్ట్ అయితే గమనించినట్లయితే, ఫుట్ రెస్ట్ మొత్తం సిల్వర్ కలర్తో ఫుట్ ప్యాడ్స్ ఉన్నాయి. సిల్వర్ కలర్తో మొత్తం అప్ అండ్ డౌన్ ఫ్రీగా మూవ్ అయ్యే టైప్లో సిల్వర్ కవర్లు ఫుట్ రెస్ట్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే ఇంజన్ మనం గమనించినట్లయితే ఇంజన్ మొత్తం బ్లాక్ కలర్లో ఇచ్చాడు. ఎగ్జిస్టింగ్ పల్సర్ కూడా మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇంజన్ కలర్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంది. అలాగే ఈ కౌల్ కూడా కవర్ చేశాడు. ఎగ్జిస్టింగ్ పల్సర్లో కొన్ని వెహికల్స్కి అయితే కింద కౌలు ఇవ్వడం జరిగింది, కానీ దీంట్లో మనకి కౌలు ఇచ్చాడు, ఇంజన్ కౌలు ఇవ్వడం జరిగింది. సో ఇంజన్ కౌలు మనకి చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైనా మనం స్పీడ్ బ్రేకర్లో కానీ ఏదైనా కచరా రోడ్లో పోయినప్పుడు ఇంజన్కి చాలా ప్రొటెక్టివ్గా ఈ కౌలు అయితే ఉంటుంది. సో దీంట్లో అయితే స్పోర్ట్స్ లుక్ టైప్లో దీన్ని డిజైన్ చేశాడు కాబట్టి కంపల్సరీగా దీనికి కౌల్తో అయితే కవర్ చేశాడు. అది మీరు గమనించాలి. ఇది ఎయిర్ కూల్ సిస్టమ్ ఇంజన్ కాకుండా ఆయిల్ కూల్ సిస్టమ్ దీంట్లో ఇచ్చాడు. రెగ్యులర్గా ఎగ్జిస్టింగ్ పల్సర్ అన్నీ మనకి ఎయిర్ కూల్ సిస్టమ్తో ఉన్నాయి, కానీ ఈ పల్సర్ 160లో ఆయిల్ కూల్తో ఈ ఇంజన్ మనకి డిజైన్ చేశారు. సో ఈ ఆయిల్ కూల్ ఇంజన్ ఉండడం వల్ల మనకి ఎయిర్ కూల్ ఇంజన్ కంటే ఆయిల్ కూల్ ఇంజన్ మనకి ఎక్కువ పెర్ఫార్మెన్స్ అండ్ టార్క్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాలి. సో అందువల్ల ఇది మొత్తం ఆయిల్ కూల్ ఇంజన్తో ఈ ఇంజన్ అయితే డిజైన్ చేశాడు. ఈ ట్యాంక్ మనం గమనించినట్లయితే, ట్యాంక్ మీరు చూడండి ఒకసారి, మొత్తం కట్ టైప్లో కనిపిస్తుంది.
స్పోర్ట్ లుక్లో కనిపిస్తుంది. మీకు లాంగ్ లుక్లో చూస్తే మొత్తం స్పోర్ట్ లుక్లో ఇస్తుంది. ఈ కౌలు ఒకసారి గమనించండి, మొత్తం స్పోర్ట్ లుక్లో మొత్తం ఈ కౌలు అయితే డిజైన్ చేశాడు. అలాగే ఈ మొత్తం వైట్ కలర్ గ్రాఫిక్తో మొత్తం కవర్ చేశాడు. అలాగే మనకి లైట్గా 160cc స్టిక్కర్తో కూడా దీన్ని కవర్ చేశాడు. గ్రాఫిక్ లుక్లో మొత్తం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ మొత్తం ఈ సైడ్ కవర్లో మనం గమనించినట్లయితే సైడ్ కవర్ మొత్తం మనకు బ్లాక్ కలర్లో ఇచ్చాడు. అలాగే ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ దీంట్లో ఇచ్చాడు. ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ స్టిక్కర్ దీంట్లో అంటించాడు. మనకి లాంగ్ లుక్లో స్పోర్ట్ లుక్లో కనిపిస్తుంది. అలాగే ఎగ్జిస్టింగ్ పల్సర్ చూసుకుంటే మొత్తం ఇదంతా మనకు ఖాళీ స్పేస్ కనపడుతుంది. కానీ ఈ 160లో మొత్తం రియర్ నుంచి ఫ్రంట్ వరకు కూడా మొత్తం ఈ బాడీ కవర్తో కవర్ చేశాడు. అలాగే దీని మీద మనకు బేజింగ్ కూడా ఇచ్చాడు. ఈ బ్లాక్ కలర్ బేజింగ్ కూడా ఇచ్చాడు. ట్యాంక్ మనం గమనించినట్లయితే డిఫరెంట్ లుక్తో కనిపించడంతో పాటు ఇక్కడ బేజింగ్ కూడా బ్లాక్ కలర్ బేజింగ్తో కవర్ ఇచ్చాడు. బ్లేజింగ్తో కవర్ చేశాడు. ఈ బేజింగ్ మనకి డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది. సో అలాగే మనకి పల్సర్ లోగో కూడా యాంబులం మనకి 3D లుక్లో ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ కూడా 3D లుక్లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్ అలాగే మనం హెడ్లైట్ మనం గమనిస్తే హెడ్లైట్ మొత్తం మనకి ఈ షేప్లో అయితే ఇచ్చాడు. డైమండ్ షేప్లో అయితే కనిపిస్తుంది మనకి హెడ్లైట్ మొత్తం. హెడ్లైట్ మనకి ఎల్ఈడి ల్యాంప్ కాదు, హాలోజన్ బల్బ్తో కవర్ చేశాడు. సో ఇందులో 2 వేరియంట్లు ఉన్నాయి. ఒకటి ఎల్ఈడి ల్యాంప్ ఉంది, ఒకటి హాలోజన్ బల్బ్ ఉంది. ఇది వచ్చి మనకి హాలోజన్ బల్బ్. ఇది ఈ షేప్లో అయితే డైమండ్ షేప్లో అయితే కనిపిస్తుంది. అలాగే ఈ పైలట్ ల్యాంప్స్ అయితే ఇచ్చాడు కింద. ఇది లెఫ్ట్ అండ్ రైట్ LH RH పైలట్ ల్యాంప్లు ఉన్నాయి. అలాగే మీరు ఇండికేటర్స్ ఆల్రెడీ రియర్ ఫ్రంట్ కూడా ఒకే షేప్లో ఉంటాయి. కట్ టైప్లో ఇచ్చాడు దీంట్లో. ఫ్రెండ్స్ అలాగే మనం ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చాడు లెఫ్ట్ అండ్ రైట్. ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పల్సర్లు అన్నిటి కూడా ఇదే సస్పెన్షన్ ఉంది. సో దీంట్లో కూడా ఇదే సస్పెన్షన్ ఇచ్చాడు. అలాగే దీంట్లో మనకి ABS సిస్టమ్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేశాడు. ABS సిస్టమ్ ఇందులో స్టార్ట్ చేశాడు. ABS సిస్టమ్ ఇవ్వడం జరిగింది 160లో. ఈ ABS సిస్టమ్ ఉండడం వల్ల మనకి ఎక్కడైనా తడి ప్రదేశంలో కానీ లేకపోతే వర్షంలో కానీ వెళ్ళినప్పుడు మనకి బైక్ స్కిడ్ అవ్వకుండా ఈ ABS మనకి ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ABS గురించి ఆల్రెడీ మనం చాలా వీడియోలో డిస్కస్ చేసాం. యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్, ఈ లాకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల మనకి తడి ప్రదేశంలో బైక్ స్కిడ్ అవ్వకుండా మనకి యూజ్ అవుతుంది. సో సింగిల్ ఛానల్ డిస్క్తో దీన్ని కవర్ చేశాడు. రిఫ్లెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిఫ్లెక్టర్ పల్సర్ ఎగ్జిస్టింగ్ వేరియంట్లో మనకి రిఫ్లెక్టర్ అయితే ఇవ్వలేదు, కానీ ఈ 160లో రిఫ్లెక్టర్ ఇచ్చాడు. లెఫ్ట్ అండ్ రైట్ LH RH కూడా రిఫ్లెక్టర్ అయితే కవర్ అవుతుంది. మనకి లాంగ్ లుక్లో ఏదైనా ఈ రిఫ్లెక్టర్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. ఈ రిఫ్లెక్టర్ వల్ల ఏదైనా లైటు ఎక్కువ ఫోకస్ రావడం వల్ల ఈ రిఫ్లెక్టర్ మనకు బాగా యూజ్ అవుతుంది. బైక్ యొక్క మనం చాసిస్ గమనించినట్లయితే, చాసిస్ అన్న ఫ్రేమ్ గమనించినట్లయితే మొత్తం రియర్ నుంచి ఫ్రంట్ వరకు కూడా ఎక్కువ డ్యూరబిలిటీతో ఈ ఫ్రేమ్ అయితే ఇచ్చాడు. మొత్తం ఫుల్ కవరింగ్తో ఉంది. ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మొత్తం ఫుల్ కవరింగ్తో ఈ ఫ్రేమ్ అయితే కవర్ చేశాడు. మన ఎగ్జిస్టింగ్ పల్సర్లో అయితే మనకి ఫ్రేమ్ ఇంత డ్యూరబిలిటీ ఇంత ఎక్కువ స్పేస్తో అయితే లేదు, కానీ ఈ పల్సర్లో మొత్తం ఎక్కువ ఫ్రేమ్ అండ్ స్పేస్ తోటి ఎక్కువ కవర్ చేశాడు ఈ ఫ్రేమ్ మొత్తం. రియర్ టైర్ సైజ్ మనం గమనిస్తే 120/80 17" ట్యూబ్లెస్ టైర్తో కవర్ చేశాడు. అలాగే బటన్ గ్రిప్ కూడా ఎక్కువగానే ఉంది. ఇది ఫ్లాట్ నుంచి వచ్చేటప్పుడు MRF టైర్తో ఇది మొత్తం ఫ్రంట్ అండ్ రియర్ MRF టైర్తో ఉంది. అలాగే డిఫరెంట్ టైర్స్ కూడా ఉన్నాయి. సో 120/80 17" ట్యూబ్లెస్ టైర్తో ఉంది రియర్ టైర్. అలాగే ఫ్రంట్ టైర్ సైజ్ చూద్దాం ఫ్రెండ్స్. అలాగే మనం ఫ్రంట్ టైర్ చూసుకుంటే ఫ్రంట్ టైర్ మనకి 90/90 17" ట్యూబ్లెస్ టైర్ ఇచ్చాడు. సో 90/90 17" ట్యూబ్లెస్ టైర్తో దీన్ని కవర్ చేశాడు. MRF టైర్ ఎక్కువ గ్రిప్తో, హెవీ గ్రిప్తో అయితే ఈ టైర్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ డిజిటల్ మీటర్ గురించి చూసుకుంటే సెమీ డిజిటల్ మీటర్, అనలాగ్ మీటర్ అయితే దీంట్లో ఇచ్చాడు. ఇందులో ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే ABS అలారం కూడా దీంట్లో తెలుస్తుంది. అలాగే ఇంజన్లో ఏం ప్రాబ్లం ఉన్నా ఇక్కడ అలారం వస్తుంది. సో మెయింటెనెన్స్ షెడ్యూల్ అలారంతో పాటు RPM లిమిట్ కూడా దీంట్లో ఇచ్చాడు. మనం ఎక్కువ RPMలో పోతే 100 స్పీడ్ కానీ 125 స్పీడ్లో ఎక్కువ పోతే మనకి RPM లిమిట్ అలారం కూడా వస్తుంది. సో అలాగే ఈ డిజిటల్ మీటర్లో మనకి ట్రిప్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, కిలోమీటర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, డిజిటల్ క్లాక్ ఉంది, ఓడోమీటర్ ఉంది. అలాగే డిజిటల్ క్లాక్ మనకి ఆల్రెడీ షో అవుతుంది, మీరు చూస్తున్నారు. అలాగే ఇది మెయింటెనెన్స్ షెడ్యూల్ అలారం. ఈ రెంచ్ సింబల్ ఉంది కదా, ఇది మెయింటెనెన్స్ షెడ్యూల్ అలారం. ఇది కిలోమీటర్ కూడా షో అవుతుంది. ఆల్రెడీ ఈ వెహికల్ మనకి 5366 కిలోమీటర్స్ తిరిగింది. అలాగే ఫ్యూయల్ ఇండికేషన్ కూడా మీకు తెలుస్తుంది. ఫ్యూల్ అండ్ ఎంటీ ఫ్యూల్ ఇండికేషన్తో ఇది ఉంది. అలాగే న్యూట్రల్ లైట్, అలాగే బజాజ్ సింబల్, మొత్తం డిజిటల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ వెహికల్ అలా తెలుస్తుంది. ఇంజన్ కిల్ స్విచ్ ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్, ఇంజన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది తెలుసు ఆల్రెడీ ఇంజన్ కిల్ స్విచ్ గురించి చాలా మోడల్స్లో అయితే ఉంది. హోండా,
అలా బజాజ్లో కూడా చాలా మోడల్స్లో అయితే ఉంది. ఇంజన్ కిల్ స్విచ్ అయితే దీంట్లో ఇచ్చాడు. హై బీమ్ లో బీమ్ స్విచ్, సో హారన్ స్విచ్, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ స్విచ్, మొత్తం హ్యాండిల్లో కవర్ అయి ఉంటుంది. అలాగే కట్ టైప్ హ్యాండిల్ కూడా దీంట్లో ఇచ్చాడు. రిమూవ్ చేసి మళ్ళీ ఫిట్ చేసుకునే విధంగా హ్యాండిల్ అయితే డిజైన్ అయింది. ఎల్లంకి స్క్రూస్ తోటి ఇది డిజైన్ చేశారు. సో మనకు రిమూవ్ చేసుకోవచ్చు, ఫిట్ చేసుకునే విధంగా. ఎప్పుడైనా డ్యామేజ్ అయితే మనం రివ్యూ చేసుకోవడానికి మెయింటెనెన్స్ ఫ్రీగా కూడా ఈ హ్యాండిల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో కట్ టైప్ హ్యాండిల్ బార్ అయితే దీంట్లో ఇచ్చాడు. ఎగ్జిస్టింగ్ పల్సర్లో కొన్ని వేరియంట్లో మాత్రమే స్పిడ్ సీట్ ఇచ్చాడు, కానీ ఈ 160లో 2 లెవెల్ స్పిడ్ సీట్ ఇచ్చాడు. రియర్ అండ్ ఫ్రంట్ అప్ అండ్ డౌన్ స్పిడ్ సీట్ ఇచ్చాడు. సో ఈ అప్ అండ్ డౌన్ స్పిడ్ సీట్ ఉండడం వల్ల మనకు చాలా కంఫర్టబుల్గా రైడింగ్ ఉంటుంది. ఈ అప్ అండ్ డౌన్ స్పిడ్ సీట్ ఉండడం వల్ల ఈ పల్సర్ 160లో ఈ స్పిడ్ సీట్ అయితే ఇచ్చాడు. వెహికల్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ వచ్చి మనకి 165 నుంచి 135 స్పీడ్లో మ్యాక్సిమం స్పీడ్లో పోతుంది. అలాగే ఈ పెట్రోల్ ట్యాంక్లో మనకి పెట్రోల్ వచ్చి మనకి 12 లీటర్ల నుంచి 13 లీటర్లు పడుతుంది. ఈ బైక్ యొక్క బరువు 152 కేజీలు ఉంటుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ ఇంజన్ కెపాసిటీ విషయానికి వస్తే, స్పెసిఫికేషన్ విషయానికి వస్తే 4 స్ట్రోక్ OH ఇంజన్ ఇది, 4 వాల్స్ ఇంజన్ ఇది. సో అలాగే ఆయిల్ కూల్డ్ ఇంజన్ అనమాట. ఆయిల్ కూల్డ్ ఇంజన్ DTSA ఇంజన్ ఇది. 160.3 cc ఇంజన్ ఇది. అలాగే 9000 RPMకి 17 PS ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 7250 RPMకి 14.6 Nm టార్క్ని ఇంజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంజన్ కెపాసిటీ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అలాగే మనం మ్యాక్సిమం పవర్ అండ్ టార్క్ గమనించినట్లయితే 9000 RPMకి 12.7 kW పవర్ని, అలాగే 7250 RPMకి 14.6 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎగ్జిస్టింగ్ పల్సర్ కంటే ఈ పల్సర్ మనకి ఎక్కువ టార్క్ అండ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాలి 160cc సెగ్మెంట్లో. ఈ బైక్ యొక్క ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ విషయానికి వస్తే 5 స్పీడ్ గేర్ బాక్స్తో దీన్ని డిజైన్ చేశారు ఈ NS 160ని. ఎగ్జిస్టింగ్ వేరియంట్లో కొన్ని వేరియంట్లో అయితే 5 స్పీడ్ ఉంది, కానీ ఈ 160లో 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ బైక్లో లెగ్ గార్డ్ విషయానికి వస్తే లెగ్ గార్డ్ ఈ విధంగా కనపడుతుంది. ఈ లెగ్ గార్డ్ ఎట్లా అంటే మనకి ఎల్లంకి స్క్రూతో కవర్ చేశాడు. ఈ లెగ్ గార్డ్ రీప్లేస్ చేసుకునే విధంగా ఉంది. రీమోడలింగ్ కూడా చేసుకోవచ్చు ఈ లెగ్ గార్డ్ని. ఈ లెగ్ గార్డ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ స్పోర్ట్స్ లుక్ టైప్లో, కట్ టైప్లో ఈ లెగ్ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సేఫ్టీ పరంగా మనకి యూజ్ అవుతుంది. సో మనం రీడిజైనింగ్ కూడా చేసుకునే విధంగా పైన కింద కూడా అప్ అండ్ డౌన్ ఎల్లంకి స్క్రూస్తో కవర్ చేశాడు. లెగ్ గార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఈ బైక్లో, ఈ 160లో. ఆల్రెడీ 6 months యూజ్ చేసిన బైక్ ఇది. ఆల్రెడీ 5000 కిలోమీటర్లు తిరిగింది. ఆల్రెడీ చెప్పాను మీతో ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఈ బైక్ ఆల్రెడీ నేను వచ్చేటప్పుడు సస్పెన్షన్ కూడా స్టిక్ చేశాను. సస్పెన్షన్ నా ఫీలింగ్ వచ్చి, నా ఒపీనియన్ చెప్తాను, సస్పెన్షన్ అయితే యావరేజ్గా ఉందని చెప్పొచ్చు. సో అదేవిధంగా ఈ బైక్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ బైక్ ఎలా నడుస్తుంది, దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది. అలాగే ముఖ్యంగా ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి చూస్తే మనకి 30 నుంచి 40 ఎకానమీ మైలేజ్తో ఈ బైక్ నడుస్తుంది. 30 నుంచి 45 కిలోమీటర్లు ఎకానమీ మైలేజ్తో ఈ బైక్ నడుస్తుంది. పర్ లీటర్ వచ్చి 30 నుంచి 45 కిలోమీటర్ లోపు నడుస్తుంది. ఎకానమీ ఫ్యూయల్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినట్లయితే 30 నుంచి 45 కిలోమీటర్ మైలేజ్తో ఈ బైక్ నడుస్తుంది. సో అదేవిధంగా ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ బైక్ యొక్క ప్రైస్ మనకి 1,20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1,20,000 నుంచి ఈ బైక్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా ఈ ప్రైస్ అయితే ఉంటుంది. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మీ దగ్గరలోని బజాజ్ షోరూమ్ సంప్రదించినట్లయితే ఈ ప్రైస్ సంబంధించిన విషయాలు ఇంకా మీకు క్లారిటీ తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ బైక్ సంబంధించిన వివరాల గురించి, ప్రైస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ ఏరియా లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ బైక్ యొక్క ప్రైస్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ బైక్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే బైక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, సో అదేవిధంగా మీరు యూజ్ చేస్తున్నట్లయితే ఎన్ని కిలోమీటర్స్ పర్ లీటర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, మెయింటెనెన్స్ పరంగా ఎలా ఉంది, కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ అప్డేట్ తెలియజేయండి, మీ వివరాలు తెలియజేయండి. తెలియజేసినట్లయితే మన వ్యూవర్స్ కూడా తెలిసే అవకాశం ఉంది. సో అలాగే పబ్లిక్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. తెలియజేస్తే మన వ్యూవర్స్కి తెలిసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో మీద, ఈ బైక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మళ్ళీ మీకు రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ బైక్ మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా నేను మరిన్ని వీడియోలు చేయడానికి మీరు అవకాశాన్ని కల్పించడం అవుతారు. ఫ్రెండ్స్, డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.